గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవికాండం 14వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక పల్లెపాడి. వ్యాధుల మనలను వెలదీసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ యుద్ధము యావేరే, యుద్ధము యావేరే, యుద్ధము ఎలోహిందే, యుద్ధము ఆదోనైదే. హల్లెలూయా. లేవికాండము 14వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుంటాం. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని విధి. యాజకుడు పవిత్ర పక్షులను, 2 దేవదారు కర్రలను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఎవరైతే కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించబడాలి అనుకుంటున్నారో ఆ కుష్ఠరోగి పారు నీటిపైన ఒక చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్ర పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి పవిత్రుడని నిర్ణయించి సజీవ పక్షిని వదిలివేయాలి. అప్పుడు కుష్ఠరోగి తన బట్టలు ఉదుకొని, ఆ కుష్ఠము పోయినవాడు తన బట్టలు ఉదుకొని రోమమంతటిని క్షౌరము చేసుకొని నేలతో స్నానం చేసి పవిత్రుడిగా ఎంచబడతాడు. ఇది కుష్టు వదిలిపోయిన వారి విషయంలో ఇది. ఆమేన్.